సో హైదరాబాద్ మార్కెట్ ప్రజెంట్ ఏం నడుస్తుంది మేడం? అంటే ఎప్పుడు మనం ముంబై హైవే, శ్రీశైలం హైవే, బాంబే హైవే గురించి మాట్లాడుకుంటున్నాం. రీసెంట్గా కాంగ్రెస్ గవర్నమెంట్ కొన్ని నిర్ణయాలు కాస్త గందరగోళంలోకి నెట్టినా కానీ ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ సంబంధించి కూడా చాలా వేగవంతమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. నార్త్ ఫోల్ సంబంధించి 161 కిలోమీటర్లకు సంబంధించి కూడా ఫండ్స్ కూడా వాళ్ళు రిలీజ్ చేయడం కూడా జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా ఫాస్ట్గా కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది. సో ఒక 4 జిల్లాల మీద కూడా ప్రభావం ఉంటుందని చెప్పి కూడా అంటున్నారు. గ్రౌండ్ లెవెల్లో అసలు ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఏం జరుగుతుంది మేడం? బేసికల్గా రీసెంట్గా తీసుకుంటే మనము సౌత్ అలైన్మెంట్ పార్ట్లో మాత్రము మన బాల్నగర్ దగ్గర మాత్రము విచ్ ఈస్ కనెక్టింగ్ టు శ్రీశైలం హైవే వర్క్ జరుగుతూ ఉందండి. విజువల్స్ కూడా నేను షేర్ చేస్తాను, మీరు చేయండి. అంటే లైక్ గవర్నమెంట్ ఎక్కడ వర్క్ చేస్తుంది అని తెలియడం కోసం అనమాట. 100 feet రోడ్ వర్క్ ప్రోగ్రెస్ కనెక్టింగ్ టువర్డ్స్ ద రీజనల్ రింగ్ రోడ్ ఎగ్జిట్ పాయింట్ మీద వర్క్ జరుగుతూ ఉంది. అంటే ఆల్రెడీ మార్కింగ్స్ చేసేస్తున్నారు. సో మార్కింగ్స్, నెంబర్స్ అన్నీ వేసేస్తున్నారు అనమాట. ద సేమ్ థింగ్ విత్ ద నార్త్ పార్ట్లో మార్కింగ్స్ చేశారు, కానీ వర్క్ ఎగ్జిక్యూషన్స్ అనేవి స్టార్ట్ చేసే ప్రాసెస్లోకి వెళ్తే 5 ఏళ్లలో ఫినిష్ అవుతుందా లేదా అనేది మనం చెప్పలేమండి. కానీ రీజనల్ రింగ్ రోడ్ వైజ్ మాత్రం వర్క్స్, మార్కింగ్స్, వైడనింగ్స్ అనేవి అయితే ప్రోగ్రెస్ అవుతున్నాయి, 100% అవుతున్నాయి. ఇప్పటికిప్పుడు ఇన్వెస్ట్ చేయండి అని చెప్పనులే కానీ మేడం, ఒక లొకేషన్ అంటే ఒక లొకేషన్ చెప్పి ఇన్వెస్ట్ చేస్తే మీకు డబుల్ అయిపోతాయి, ట్రిబుల్ అయిపోతాయి అని చెప్పి ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం బేసిక్గా. కానీ ఇప్పుడు అలా వద్దు మేడం, మనం రియాలిటీగా మాట్లాడుకుందాం. ఒక 4-5 లొకేషన్లు చెప్పండి. ఎప్పటికీ అక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి అప్రిషియేషన్ వస్తుంది. రేపు సంవత్సరానికి 2 సంవత్సరాలకి అయితే రాదు, ఇది పక్కా నిజం. ఒక 5 సంవత్సరాలను వెయిట్ చేయాలి. టాప్ బెస్ట్ 5 లొకేషన్స్ ఇక్కడికైనా ఇన్వెస్ట్ చేస్తే, ఈ ప్రాపర్టీలకైనా ఇన్వెస్ట్ చేస్తే మీరు ఒక 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుని ఉన్నారంటే ఆటోమేటిక్గా అది మనకి మంచి అప్రిషియేషన్ అయితే వస్తుందంటే ఎట్లా మేడం? ఇప్పుడు అప్కమింగ్ 5 years అయితే బెంగళూరు హైవేని చూస్ చేసుకోండి, తక్కువ క్యాపిటల్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. అప్కమింగ్ నెక్స్ట్ 5 years తర్వాత అంటే మనం అన్ని కండిషన్స్ లేదు, ఇప్పుడున్న ఈ 2025లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మాత్రమే నేను చెప్తుంది. వీళ్ళు ఇప్పుడు ఈ 2025లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి టాప్ 5 లొకేషన్స్ అడుగుతున్నారు. టాప్ 5 అని కాదు అండి, ఒక హైవేనే చూస్ చేసుకోండి. బెంగళూరు హైవేకి వెళ్ళండి, విచ్ ఈస్ వెరీ స్టేబుల్, అఫోర్డబుల్. ఫస్ట్ ఏంది అంత డిమాండ్ ఏంది మేడం బెంగళూరు హైవే? బికాస్ స్టేబుల్గా ఉంటుంది ఆ హైవే, స్టేబుల్గా ఉంటుంది. మార్కెట్ కండిషన్స్కి అనుగుణంగా దానికంటూ ఉన్న ప్రైస్ రేంజెస్ కావచ్చు, దానికి ఉన్న అడ్వాంటేజెస్ కావచ్చు. ఆల్రెడీ అది బిజీ హైవే బేస్డ్ అపాన్ ద ఎంప్లాయ్మెంట్ కావచ్చు, లేదా కనెక్టివిటీ కావచ్చు, లేదా లాట్స్ ఆఫ్ డెవలప్మెంట్స్ కావచ్చు, ఎన్నో డెవలప్మెంట్స్. సౌత్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో బెంగళూరు హైవే హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రామినెన్స్ అనమాట. అంటే మనము గవర్నమెంట్ రాగానే మనం చూసాం ఫ్యూచర్ సిటీ గురించి, ఫార్మా సిటీ గురించి చూసాం, వరంగల్ హైవే చూసాం, విజయవాడ హైవే చూసాం, ముంబై హైవే చూసాం. ఆల్రెడీ ముంబై హైవే అయితే స్కై రాకెటింగ్ ప్రైజెస్, అది అంటే సాచురేషన్ అని అనలేం కానీ ఒక రకమైన విపరీతమైన ప్రైజ్ అనమాట. అంటే సిటీలో ఉన్న ప్రైజులు అంత దూరంలో కూడా ఉన్నాయి, గజం మనం మాట్లాడుకుంటే. సో ఇలాంటి టైంలో మీరు మీకున్న క్యాపిటల్కి, మీకున్న బడ్జెట్కి మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ ద సిచ్యువేషన్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే బెంగళూరు హైవే విల్ బి ద సూటబుల్ హైవే. ఫస్ట్ థింగ్ సూటబుల్ హైవే. యా. సో నెక్స్ట్ లొకేషన్ అంటే రీసెంట్గా ఇప్పుడు ఈ 5 years అంటే విజయవాడ హైవే కొంచెం పికప్ అవ్వచ్చు అని అంటున్నారు. బట్ అక్కడ కూడా మీరు లెస్ దాన్ 50 lakhs ఇన్వెస్ట్మెంటే చేయండి. ఎందుకు ఎక్కడ మీ ప్రాపర్టీస్ గురించి మీరు ఎక్కడ మాట్లాడరు? అంటే మీరు మార్కెటింగ్ చేసే ప్రాపర్టీస్ గురించి కానీ లొకేషన్స్ గురించి? ఎందుకంటే అవి మాట్లాడే ప్లాట్ఫామ్స్ కావచ్చు, అవి మనం చేసే మార్కెటింగ్ యాక్టివిటీస్ డిఫరెంట్గా ఉంటాయి కదండి. ఒకళ్ళిద్దరు అడిగారు. ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్ ఇస్తున్న టైంలో మనం సెంట్రలైజ్డ్గా మాట్లాడగలగాలి. మనం నా ప్రోడక్ట్ ప్రమోషనే నేను చేస్తున్నప్పుడు నా ప్రోడక్ట్ యొక్క యూఎస్పీనే నేను మాట్లాడాలి. సో డిఫరెంట్ కండిషన్స్ అండ్ డిఫరెంట్ సినారియోస్ని బట్టి మనం సరే అలానే వద్దాం. మీ ప్రాపర్టీని మీరు ప్రమోట్ చేసుకుంటే మీకే లాభం కదా, ఇలా చెప్తే మీకేం లాభం? ఇన్ఫర్మేషన్ ఇస్తే జనాలకి తెలుసండి, ఎక్కడ కొనాలి, ఏం కొనాలి, ఎలా కొనాలి, ఎవరితో కొనాలి వాళ్ళకి తెలుసు. సో మనం వాళ్ళకి మధ్యకాలంలో ఈ నాలెడ్జ్ని కూడా అమ్ముకుంటున్నారు. నా ప్రశ్న, నాకైతే ఎప్పుడు మీరు పేమెంట్లు ఇచ్చింది లేదు. ఫస్ట్ మిమ్మల్ని అంటలేదు నేను, మిమ్మల్ని అంటలేదు. నిజంగా నాలెడ్జ్ జరిగితే మిమ్మల్ని అడిగేవాడిని నేను, మిమ్మల్ని నేను అంటలేదు. చాలా మంది అమౌంట్ తీసుకొని ఆ లొకేషన్స్ ని హైలైట్ చేస్తున్నారు అని నా ప్రశ్న. నేను ఏదన్నా సూటిగానే మాట్లాడుతాను, అది మీకు తెలుసు. చాలా మంది ఏంటంటే కొంత ఇప్పుడు ఒక లొకేషన్ చెప్పడం, అక్కడైతే బాగుంటుందని చెప్పి అర్థమైపోతుంది. ఇప్పుడు ఏదైనా వీడియో చూడండి, లేదా ఏదైనా ఛానల్కి వెళ్ళండి. మన ఛానల్స్ కాదు, దేర్ ఆర్ అదర్ ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్స్ విచ్ ఆర్
రిలేటెడ్ టు రియల్ ఎస్టేట్ ఉన్నాయి కదా, మీరు చూడండి వాళ్ళు మంచిగా ఇన్ఫర్మేషన్ చెప్తూ ఎండ్కి వెళ్తే వాళ్ళ ప్రోడక్ట్నే చూపిస్తారు. అక్కడ అర్థమైపోవాలి కదా మీకు. సో దాన్ని బట్టి మీరు అనాలిసిస్ చేసుకోండి. అంటే ప్రోడక్ట్ ప్రమోషన్ కోసం ఇన్ఫర్మేషన్ ఇస్తూ ప్రోడక్టా, ఇట్స్ ఎ స్ట్రాటజీ. ఎందుకంటే ఈ మధ్య సోషల్ మీడియా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఈ డిజిటల్ మార్కెట్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్లో కూడా దాదాపు అందరూ ఇదే ఫాలో అవుతున్నారు. కానీ ఫాలో అవుతున్నారు కానీ దీంట్లో వాస్తవాలు ఏంటో తెలుసుకోలేని పరిస్థితిలో కూడా ఉన్నారు చాలా మంది పబ్లిక్. మేము అందుకే దాంట్లో కూడా అవేర్నెస్ తీసుకుని వద్దాం. ఎవరిని బ్లేమ్ చేయట్లా. ఇప్పుడు నేను 100% నిజం మాట్లాడుతున్నాను కూడా మీకు చెప్పట్లా. సో నేను కరెక్ట్, నా ఛానల్ కరెక్ట్ అని నేను చెప్పాను. కానీ ఇందుట్లో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చాలా మంది గుడ్డిగా నమ్మేస్తున్నారు. చూడంగానే ఓ చాలా జెన్యున్గా మాట్లాడారు, ఇంకా మనం వెళ్ళి పెట్టేయచ్చు. అక్కడ వాస్తవం గ్రౌండ్ లెవెల్లో ఇదే జరుగుతుంది. ఫస్ట్ థింగ్ అండి, నేను మన ప్రీవియస్ వీడియోస్లో నన్ను నమ్మండి, ఎందుకంటే నేను సర్వీస్ ఇస్తా. కేవలం నన్ను బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, డాక్యుమెంట్ని చూడండి. ఓకే, ఇప్పుడు మన దాంట్లో కూడా అండి మనం ఒక ప్రోటోకాల్ పెట్టుకున్నాం. ఎవరైనా మన దగ్గర మా దగ్గర ల్యాండ్ ఉందండి లేదా మా దగ్గర వెంచర్ ఉందంటే మనం ఒక PDF పంపిస్తున్నాం. పంపిస్తే దాంట్లో మొత్తం ఏమేమి నాకు డాక్యుమెంట్స్ కావాలి, ఎలా ఏంటి అనేది వాళ్ళకి పంపిస్తామన్నమాట. అవన్నీ ఉంటేనే ఆఫీస్కి రండి, లేకపోతే ఊరికే వచ్చి కూర్చొని మాట్లాడొద్దు. అక్కడ నాకు 70% ఆఫ్ ద స్క్రాప్ వెళ్ళిపోతుంది. సో మనము ఆ సిస్టమ్ని, ఆ ప్రోటోకాల్ని పంపిస్తామండి. పంపిస్తే ఆ ఉన్నోళ్ళే మన దగ్గరికి వస్తారు, లేకపోతే లేదు. ద సేమ్ థింగ్ ఏంటంటే మీరు కూడా కస్టమర్స్ కూడా లేదా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు కంపెనీని చూస్తున్నారు, ఆఫీస్ని చూస్తున్నారు, అన్నీ చూస్తున్నారు కదా. వీటితో పాటు ఒక లాయర్ని తీసుకెళ్ళండి, తప్పేంటి? ఒక 25,000గా లక్షలు పెట్టి ప్రాపర్టీ కొంటున్నప్పుడు ఒక 25,000 ఇచ్చి ఒక లీగల్ లాయర్ని మీతో పాటు తీసుకెళ్తే ఏముంది? ఫస్ట్ లీగల్ రూమ్ లో నుంచి మార్కెటింగ్ రూమ్ లోకి రండి. మీరు ముందు వెళ్ళడమే మార్కెటింగ్ రూమ్ లోకి వెళ్తారు. అక్కడ కూడా వెళ్ళట్లేదు మేడం, ముందు ఆఫర్ రూమ్ ఎక్కడ ఆఫర్స్ వేరే అసలు ఇవ్వకూడదండి. ఇప్పుడు స్టిల్ ఇప్పటికి అదే జరుగుతుంది. ₹1 కోటి పెట్టి ప్లాట్ కొనుక్కునే దగ్గర కేవలం 10 గ్రాములు బంగారం కోసం ముందు వరుసలో మైండ్ సెట్ ఎక్కడున్నారంటే ముందు వరుసలో ఫస్ట్ ఆ రూమ్ ఎక్కడుంది అడికెళ్ళి ముందు సైన్ పెట్టి ఆ బంగారం తీసుకున్న తర్వాత బుక్ చేద్దానే. కానీ ఒక్కసారి మోసపోయారంటే మటుకు ఇంకా మళ్ళీ వాళ్ళకి ఆ అమౌంట్ తిరిగి వస్తానేది అబద్ధం. ఇంతవరకు వీళ్ళకి వచ్చిందని ఎక్కడైనా చూపించండి మీరు. రాదండి, ఎందుకంటే మన డబ్బు ఒక్కసారి బయలుదేరి వెళ్తుంది అంటే ఇంకా అది వెనక్కి ఎలా రావాలి? రాదు కదా. కోట్ల చుట్టూ తిరగాలి, డబ్బు పోయి, పరువు పోయి.